కలుగునుగాక. లోకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చెను. ఈ లోకాసు వార్త 1వ అధ్యాయము 30, 31, 32 వచనాల్లో ఉన్నటువంటి మాటలు చాలా గొప్ప రాబో మెస్సయ్య గురించి తెలియజేయబడినటువంటి మాటలు. 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఈ చదవబడిన వాక్య భాగంలో ఈరోజు మనం నేర్చుకుంటున్న విలువైనటువంటి మాటలు ఏంటంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రభువు గొప్పవాడు. గొప్పతనాలను ఈ లోకములో పోల్చుకోవటానికి కొన్ని రకాలు ఉన్నాయి. లోకపరమైన గొప్పతనాలు, దేవుని పరమైన గొప్పతనాలు. ఈరోజు ఎవరెంచుకున్న మార్గంలో వారి గొప్పతనాలను ప్రదర్శిస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత, చెడిపోయిన తర్వాత, అయ్యో నా దోష శిక్ష భరించలేనంత గొప్పది అన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనంలో. ఎవరైనా కయ్యను ఒక భయంకరమైన హత్య చేసిన తర్వాత హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. కయ్యను దోషి అయి పట్టబడ్డాడు. దేవుని కృప నుండి శపించబడి త్రోసివేయబడ్డాడు. అలాంటి టైంలో అంటున్నాడు, నా దోష శిక్ష భరించలేనంత గొప్పగా ఉన్నది. ఈ లోకంలో గొప్పతనమే కానీ ఎందుకు పనికిరాని శాపగ్రస్తమైన గొప్పతనాన్ని కయ్యను సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎవరైనా దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని మాట వినకపోతే జీవితాలు ఎలా ఉంటాయి? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విని ఎడల ఈ శాపములనియు, ఏమండి వినండి, శాపాలు సంభవిస్తాయంట. ఎప్పుడు? దేవుని మాట వినకపోతే శాపాలు సంభవిస్తాయి. దేవుని మాట వినకుండా సంపాదించుకునే ఈ శాపాలు కూడా ఎలా ఉంటాయి? గొప్పగా ఉంటాయి. ఎవరన్నారు ఈ మాట? కయ్యను అన్నాడు. ఏమన్నాడు? నా దోష శిక్ష భూమి మీద భరించలేనంత గొప్పది. ఈ లోకంలో దేవుడు మనలను తన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ లోకంలో మనకు మనం గొప్పవారిగా చెప్పుకోవటానికి కాదు, మనకు మనం ఎంచుకున్న రంగాలలో
గొప్పవాళ్ళుగా వెతకటం దాని గురించి కాదు. అలాగే కొన్ని ఇష్టానుసారమైన మార్గాలు ఏర్పాటు చేసుకునే ఉంటాయి. ఆ విషయాల్లో ఎంత గొప్పవాళ్ళమైనా ప్రయోజనము లేదు. నువ్వు ఏ విషయంలో గొప్పవాడిగా ఉండాలంటే శాపము నీ జీవితంలోనికి రాకుండా దేవుని మాట వినే విషయంలో నువ్వు గొప్పవానిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. కానీ మానవ సమాజం ఎలా మారిపోయింది చివరికి? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. మానవ సమాజం ఎలా మారిపోయింది చివరికి? దేవునికి బాధ కలిగించే విధంగా మారిపోయింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వాళ్ళ యొక్క హృదయములోని తలంపుల యొక్క ఊహంతయు అంత కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అంటే మనుషుడు ఎంత గొప్పవాడయ్యాడు? ఏ మనుషుని పట్ల అత్యున్నతమైన దేవుని ప్రణాళికను నెరవేర్చాలని ఆశీర్వాదములో, క్షేమాభివృద్ధిలో, దీవెనలలో, ఫలింపులో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ యుగయుగాలు దేవుని ఆనందములో పాలుభాగస్తులవ్వాలని ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిను కూడా పరిపాలించటానికి ఈ సృష్టిలో దేవుడు తన పోలిక చొప్పున ఒక మనిషిని తయారు చేస్తే ఏమండి, తనకు తోడుగా ఒక అవ్వమ్మను తయారు చేసి వాళ్ళిద్దరిని కూడా ఏదేను తోటలో ఉంచి నా కొరకు గొప్పగా ఈ లోకములో జీవించండి, భూలోకం అంతటిని వేలండి, నేను పరలోకంలో నుండి వస్తాను, రోజు మీతో సహవాసం చేస్తానని అత్యున్నతమైనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తే అపవాది తంత్రాలకు లోబడి ఆయన ఆజ్ఞకు మీరి పాపము, శాపము సమాజంలో అతను విస్తరింపచేయటానికి నాంది పలికిన వ్యక్తిగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. అతని ద్వారా వచ్చిన ఆ శాపము, ఆ పాపము తన కుమారులకు ఆవరించి, తన కుమారుల ద్వారా వచ్చినటువంటి ఆ పాపము, ఆ శాపము, ఆ భయంకరమైన పతన జీవితం చూడండి. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా శాపముతో, నాశనముతో నశించిపోయే మార్గాలకు అనుకూలమైపోయి ఉండగా వారి గొప్పతనం అంతా కూడా దేనికి పనికొచ్చిందండి? ఒక భయంకరమైనటువంటి శాపగ్రస్తులయ్యే విధానంలోనికి వారి గొప్పతనము పనికొచ్చింది. ఈ మానవులు గొప్పగా ఉండాలని దేవుడు తయారు చేస్తే ఈ మానవులు ఏం చేస్తున్నారు? పాపములో గొప్పగా ఉండి అపవాదికి స్థానమిచ్చి భయంకరమైన నరకానికి అర్హులుగా మారిపోయారు. ఇట్టి వారందరినీ దేవుడు విడిపించటానికి, దేవుడు తప్పించటానికి, వాళ్ళందరి కొరకాయ దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. గొప్ప దేవుడై ఉండి కూడా ఆయన ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు? తగ్గించుకొని మానవ రూపం దాల్చి మానవులందరినీ కూడా రక్షించటానికి తన గొప్పతనాన్ని ఈ లోకంలో తగ్గించుకొని మానవులందరినీ రక్షించడానికి భూలోకంలోనికి వచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమండి, కయ్యను పాపములో గొప్పవాడైతే, సర్వమానవులు పాపములో గొప్పవారైతే, ఏమండి ఈ పాపములో నుండి విడిపించి ఆయన మహిమ కొరకు గొప్పవారిగా మార్చాలని యేసుక్రీస్తు కన్యమరి గర్భం ద్వారా బాలుడు ఈ లోకంలో జన్మించి ఉన్నట్లు మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఆయన ఎంత గొప్పవాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడు. కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, చదవగలిగితే చదవండి, నోట్ చేసుకోండి. లేకపోతే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఎంత గొప్పవాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. నేను ఎక్కువ వివరించను కానీ 5 నిమిషాల్లో ముగిస్తా. మరణము ఆయనను సంభవించుట అంటే మరణము ఆయనను సంభవించుట అసాధ్యం. అంటే ఆయన ఎంత గొప్పవాడు? మరణము తన యొద్దకు రానివ్వనంత గొప్పవాడు. ఈ మాట పాయింట్ చేసుకోండి. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 17 నుండి 18 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడేమన్నాడు? ఇక్కడేమో మరణము ఆయన యొద్దకు రాదు అన్నాడు. ఇక్కడేమన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. అసలు నాకు మరణమే లేదన్నాడు. తర్వాత ఏమన్నాడు?
ఒకవేళ ఈ మనుషుల కొరకు నేను నా ప్రాణాన్ని లోకంలో పెట్టినప్పటికీ కూడా పెట్టినా మరలా దానిని నేను తీసుకునే అధికారము నాకుంది. ఆయన గొప్పతనం గురించి నేను ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన గొప్పతనం గురించి? ఎస్, ఆయన ఎవరండి? గొర్రెలకే గొప్ప కాపరి. అంటే ఈ లోకంలో ఉన్న మానవులు అనేటువంటి గొర్రెలందరికీ కూడా కాపరిగా, గొప్ప కాపరిగా ఉన్నారు. కాపరిగా ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులు ఉంటే ఏమండి, ఆత్మలను నడిపించడానికి సర్వ ప్రపంచానికి కాపరులకు మానవులందరికీ గొప్ప కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే వాస్తవాన్ని ఇక్కడ మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. అందుకే భక్తుడు అన్నాడు, గొర్రెలు గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. ఎవరైనా గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెలు గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. కీర్తనాకారుడు 2 విషయాలు తెలియజేశాడు. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 1వ వచనం. అబ్జయ్ బాల